రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఇంతవరకు ఓటింగ్ ఎంత పర్సెంట్ పోల్ అయిందనే విషయాన్ని మేడం తహసీల్దార్ మేడం విజయలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం, ఎంతవరకు పోలింగ్ అయింది మేడం? సంగారెడ్డి జిల్లా కంది మండలము మామిడిపల్లి గ్రామము 52 పోలింగ్ కేంద్రములో దాదాపు 1294 మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో సాయంత్రం 5 గంటల వరకు 972 మంది ఓటింగ్ చేయడం జరిగింది. మండలంలో 48 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా ఓటింగ్ చేయడం జరుగుతుంది. ఇటు ఓటర్లకు సంబంధించి ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఎటువంటి వరకు ఓటర్లకు సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ కలిగించారు? అటు వాటర్ సమస్యలు కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ సమస్య కావచ్చు, దీని మీద ప్రతి పోలింగ్ కేంద్రంలో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కానీ అదేవిధంగా కంది మండలంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో నీటి వసతిని కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే మనకు పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్లను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి ఆటో సౌకర్యం కల్పించాము. అంతేకాకుండా పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన తర్వాత లోనికి వెళ్ళడానికి వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మనం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక కంది మండలంలో 90% ఓటింగ్ శాతం అనేది జరిగింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మేడం గారి మాటల్లో విన్నాం కదా. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు సాయంత్రం 5 వరకు 88% ఓటింగ్ అనేది జరిగింది, స్వతహాగా సాగిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గడబడి లేకుండా కూడా సాగిపోతుంది అనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతుంది, ఇక్కడ తెలుసుకున్నాం కదా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఓటర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఓటర్లకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సమస్య కావచ్చు, పీడబ్ల్యూబీ ఎవరైతే ఉన్నారో వికలాంగులకు సంబంధించి వారి ట్రాన్స్పోర్ట్ సమస్య కావచ్చు, అది కూడా ఓటర్లకు వీల్ చైర్ సదుపాయాలు కానివ్వండి, ఇటు వాటర్ సమస్యలు కానివ్వండి, అన్నీ కూడా ఓటర్లకు ఎటువంటి కష్టం రాకుండా స్వతహాగా ఓటర్ హెల్ప్ లైన్ బూత్ కూడా నిర్వహించడం జరిగింది. ఇటు ఆరోగ్యపరమైన ఎవరికైనా హెల్త్ టీం కూడా రెడీ ఉన్నారా మేడం? ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం మనకి పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా ఓటరు తనకి ఓటర్ స్లిప్ మర్చిపోయి వచ్చినప్పుడు వాళ్ళ సీరియల్ నెంబర్ చెప్పడానికి కూడా ప్రతి కేంద్రం లోపల ఓటర్ హెల్ప్ లైన్ టీం కూడా అందుబాటులో ఉన్నారు. ఏ ఓటర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇక్కడ చూసి కొంతమంది ఓటర్స్ ఈ కంది మండలికి సంబంధించి ఏదైనా రిగ్గింగ్ జరిగే అవకాశం కానీ లేదంటే ఏదైనా గడబడి జరిగే అవకాశం కానీ ఏదైనా జరిగిందా మేడం ఇప్పటివరకు? లేదండి, ఏపీఎస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా 0% ప్రాబ్లం లేకుండా ఓటింగ్ జరుగుతూ ఉన్నది. తెలుసుకున్నారు కదా. ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయాలు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ సాయితో సైరా మీడియా, ఓటు స్టూడియో.